80 ఇయర్స్ ఉన్న ఒక ఆవిడ కడుపులో 40 ఇయర్స్‌గా ఒక బేబీ ఉంది. ఈవిడ పేరు ఎస్తెలా మొలంజెట్. ఈవిడ కొలంబియాకు చెందినది. 82 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఈవిడ జీవితంలో ఊహించని నిజం ఒకటి బయటపడింది. ఎన్నో ఏళ్లుగా తనని బాధిస్తున్న కడుపు నొప్పికి కారణం ఓ కణితి అని ఆమె భావించింది. అయితే ఆ నొప్పి వెనుక దాగి ఉన్న రహస్యం వేరు. ఒకరోజు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఎస్తెలా ఆసుపత్రికి వెళ్ళింది. వైద్యులు ఆమెకు ఎక్స్‌రేలు తీశారు. ఆ ఎక్స్‌రే రిపోర్ట్‌ను చూసిన వైద్యులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎందుకంటే ఆమె గర్భంలో ఉన్నది కణితి కాదు. వైద్య పరిభాషలో ఈ అరుదైన పరిస్థితిని క్లిదోపేడియన్ లేదా స్టోన్ బేబీ అని అంటారు. అంటే గర్భంలో కాకుండా ఉదర కుహరంలో అడామినల్ క్యావిటీ పెరిగినప్పుడు ఇలా జరుగుతుంది. పిండం అక్కడ మరణించినప్పుడు శరీరం దానిని బయటకు పంపించలేదు. ఇన్ఫెక్షన్ సోకకుండా శరీరం ఆ పిండం చుట్టూ కాల్షియం పొరను ఏర్పాటు చేస్తుంది. కాలక్రమేణా ఆ పిండం తన కడుపులో ఒక బేబీ ఉందని తెలిసిన తర్వాత తన జీవితంలో పిల్లలు లేరనే లోటు ఆమెకి ఎప్పుడూ వేధిస్తూనే ఉండేది. తన కడుపులో ఇన్నాళ్లుగా ఓ బిడ్డ శిలారూపంలో ఉందని తెలియడం ఆమెకు ఆనందాన్ని, అదే సమయంలో వర్ణించలేని బాధను కలిగించింది. తన కడుపులోని ఆ రాయి తన బిడ్డకు గుర్తుగా ఆమె భావించింది. వైద్యులు ఆమెకు శస్త్రచికిత్స చేసి ఆ శిలాజ పిండాన్ని తొలగించాలని భావించారు. కానీ ఎస్తెలా వయసు దృష్ట్యా శస్త్రచికిత్స చేయడం ప్రమాదకరమని నిర్ణయించుకున్నారు. దాంతో ఆ రాయి శిశువు ఆమె కడుపులోనే ఉండిపోయింది. ఆ తర్వాత కూడా ఎస్తెలా తన జీవితాన్ని ఆ రాతి బిడ్డతోనే గడిపింది. ఆ కడుపులోని బరువు, అప్పుడప్పుడు వచ్చే నొప్పి ఆమెకు తన బిడ్డను గుర్తు చేస్తూ ఉండేవి. పిల్లలు లేని తన జీవితంలో తన గర్భంలోనే శిలగా మారిన బిడ్డను ఓ తీరని జ్ఞాపకంగా మిగిలిపోయింది.